ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని పలు కీలక అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే లంచం తీసుకుంటూ దొరికిపోయిన సస్పెండ్ అయిన మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లిమా నివాసంలో ఏసీబీ సోదాలు చేశారు. హనుమకొండలోని తస్లిమా నివాసంతో పాటు ఆమె భర్త గ్రామమైన నల్గొండలో భూపాలపల్లి పట్టణానికి చెందిన ఓ డాక్యుమెంట్ రైటర్ నివాసంలో సైతం ఏకకాలంలో దాడులు చేసి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేల్చారు. ఏసీబీ డీఎస్పీ సాంభయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సోదాల్లో గుర్తించిన ఆస్తులు ప్రభుత్వ విలువల మేరకు 2.94 కోట్ల రూపాయలు కాగా బహిరంగ మార్కెట్లో 10 కోట్లకు పైగానే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. సోదాల్లో 5 ఇళ్లకు సంబంధించి పత్రాలు విలువే దాదాపుగా 2.07 కోట్లుగా ఉంది. ఇక వాహనాలకు సంబంధించి 23.66 లక్షల రూపాయలు కాగా పొలాలు, ప్లాట్లు తదితరాలకు సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేలడంతో అధికారులు మరో కేసు నమోదు చేసినట్లు సమాచారం అందుతోంది.